ఫ్రెండ్స్, మొత్తానికి కోవిడ్ లాంటి ఇంకొక వైరస్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. రీసెంట్ గా ఎంవి హోండస్ క్రూయిజ్ షిప్ అనేది అర్జెంటీనా నుంచి యూరోప్ కి వెళ్తుండగా మొత్తం 150 మంది ప్యాసింజర్స్ తో ట్రావెల్ అవుతున్నటువంటి ఈ షిప్ లో ఉన్నట్టుండి కొంతమంది ప్యాసింజర్స్ కి విపరీతమైనటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పడ్డం మొదలు పెట్టారు. చిన్నగా షిప్ లోని ఈ ప్యాసింజర్స్ కి ట్రీట్మెంట్ ఇస్తుండగా ఆల్మోస్ట్ 2 నుంచి 3 వరకు చనిపోయారు కూడా. ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోగానే వెంటనే అక్కడ ఉండేటటువంటి ప్యాసింజర్స్ ని చెక్ చేస్తే హంటా వైరస్ అనేది బయటపడింది. ఈ న్యూస్ బయటికి రాగానే ఆ షిప్ ట్రావెల్ అవుతున్నటువంటి చుట్టుపక్కల కంట్రీస్ అన్ని కూడా ఈ షిప్ మా దగ్గరికి రావడానికి లేదని చెప్పేసి అన్ని కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఫైనల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పెయిన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడంతో స్పెయిన్ కి చెందినటువంటి ఒకానొక ఐలాండ్ లో ఈ షిప్ అనేది ఆగింది. ఇక అక్కడ నుంచి షిప్ నుంచి ప్యాసింజర్స్ ని వెంటనే క్వారంటైన్ కి పంపించేశారు. ఈ హంటా వైరస్ అనేది మనిషి నుంచి మనిషికి స్పీడ్ గా అయితే స్ప్రెడ్ అవ్వదు. ఈ హంటా వైరస్ అనేది ఇన్ఫెక్టెడ్ ర్యాట్స్ నుంచి, అంటే ఈ వైరస్ కలిగి ఉండేటటువంటి ఎలుకల యొక్క మలమూత్రాల నుంచి గానీ లేకపోతే చనిపోయినటువంటి ఎలుకల నుంచి మనిషికి ఇది సోకుతుంది. ఈ వైరస్ అనేది మనిషి బాడీలోకి ఎంటర్ అయినటువంటి 8 వారాల వరకు ఎటువంటి సిమ్టమ్స్ అనేది, అంటే మేజర్ గా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి బయటపడవు. తలనొప్పి, వాంతులు చేసుకోవడం, ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూనే కొన్ని వారాల తర్వాత రెస్పిరేటరీ, శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యలతో భయంకరంగా బెడ్ మీద పడిపోతాం. ఈ హంటా వైరస్ లోని ఒకానొక టైపు ఆండీస్ వైరస్. ఈ వైరస్ మాత్రం చాలా డేంజర్, మనిషి నుంచి మనిషికి చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది.